హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ సువర్ణ అవకాశం. ఏ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా దీన్ని మాత్రం అసలు వదలొద్దండి. సో మీరు జీవితం సెటిల్ అయిపోతుందన్నమాట ఈ జాబ్స్ కొడితే. సో మనకు ఇక్కడ గ్రేడ్ ఏ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో మీకు నెలకు 1,55,000 రూపాయల జీతం, నెలకు 1,55,000 జీతంతో మీరు ప్లేస్ అవ్వచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెబీ నుంచి మనకి అవకాశం రావడం జరిగిందనమాట. సో తప్పకుండా మీకు అర్హతలు ఉంటే మాత్రం గ్యారంటీ అప్లై చేసుకోండి. ఇక అలాగే వీడియో చేసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోని. అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, అప్పుడు మాకు కూడా చాలా మోటివేషన్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. సో మీకు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయితే, అంటే ఇది ఆఫీసర్స్ గ్రేడ్ ఏ ఉద్యోగాలు అనమాట. 44,500 రూపాయలు మనకు బేసిక్ పే ఉంటుంది. సో ఈ బేసిక్ పేతో పాటుగా మనకి ఇంకా అలవెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి చూడండి. సో మనకు 1,55,000 రూపాయల జీతంతో మనము నెలకు చేరగానే ఈ జీతంతో ప్లేస్ అవ్వచ్చు అనమాట. సో నిజంగా లైఫ్ సెటిల్ అయిపోతుందండి. మీకు అకామిడేషన్తో చూడండి, వితౌట్ అకామిడేషన్ అయితే మనకు ఒక జీతం వస్తుంది, విత్ అకామిడేషన్ అయితే ఇంకో జీతం వస్తుంది. వితౌట్ అకామిడేషన్ అయితే 1,55,000 వస్తుందండి. మీకు అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే 1,16,500 రూపాయల జీతం వస్తుంది. ఎలా చూసుకున్న 1,00,000కు పైగా జీతంతో అద్భుతమైన అవకాశం ఇది సెబీ నుంచి మనకు రావడం జరిగింది. ఆఫీసర్స్ గ్రేడ్ ఏ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఈ యొక్క అర్హతలు ఏంటి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ కింద ఇస్తాను, ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనకు కేంద్ర ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ ఇది. ఇక్కడి నుంచి పర్మనెంట్ పద్ధతిని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మనకు జూన్ 11 నుంచి, అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. కింద లింక్ అవైలబుల్గా ఉంది. ఓకే, తర్వాత జూన్ 30 వరకు టైం అయితే ఇచ్చారనమాట. మనకు ఇక్కడ 2 అంచెల ఎగ్జామ్ పెడతారండి. అంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా పేస్ 1, పేస్ 2 ఉంటుంది. పేస్ 1 వచ్చేసరికి జూలై 27 జరుగుతుంది. పేస్ 2 వచ్చేసరికి మనకు ఆగస్టు 31 జరుగుతుందండి. ఓకేనా, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు జనరల్ విభాగంలో గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు టోటల్గా 34 ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఓబీసీకి 14, ఎస్సీకి 7, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 6, మొత్తం జనరల్ కేటగిరీ కింద గ్రేడ్ ఏ ఉద్యోగాలు మనకు 62 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రేడ్ ఏ అంటే అసిస్టెంట్ మేనేజర్ అండి, అధికారి హోదా ఉద్యోగాలండి. ఓకే, దీనికి ఏం అర్హత ఉండాలి? మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి. ఏదైనా పర్లేదు, ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు అనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు లా విభాగంలో చేస్తున్న అప్లై చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ విభాగంలో చేస్తున్న అప్లై చేసుకోవచ్చు, ఇంకా అకౌంటెంట్ విభాగంలో, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్గా, కంపెనీ సెక్రటరీగా, కాస్ట్ అకౌంటెంట్గా ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో మాస్టర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అప్లై చేసుకోవచ్చు అండి. ఎంబీఏ, ఎంఏ, ఎంకామ్ ఇలా ఏదున్నా పర్లేదు, తప్పకుండా అప్లై చేయండి. ఈ జనరల్ కేటగిరీలో ఉన్న 62 ఉద్యోగాలకు 1,55,000 జీతంతో మనం ప్లేస్ అవ్వచ్చు అనమాట. ఇక లీగల్ విభాగంలో మనకు 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 2, ఓబీసీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి అయితే ఏం లేవండి. సో ఈడబ్ల్యూఎస్కి 1 అయితే ఇచ్చారు. దీనికి లా విభాగంలో డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఏమీ మ్యాండేటరీ కాదనమాట. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 24 పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ అనేది అదే మీ యొక్క బీఈ బీటెక్ అనేది చూడండి, మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో ఉన్న డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ ఉద్యోగాలకు బీఈ బీటెక్ ఏ బ్రాంచ్ చదివి ఉన్నా సరే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక రీసెర్చ్ విభాగంలో కూడా మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ ఎకనామిక్స్ విభాగంలో, కామర్స్ విభాగంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో, ఎకనామెట్రిక్స్ విభాగంలో, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ విభాగంలో, ఫినాన్షియల్ ఎకనామిక్స్ విభాగంలో, మ్యాథమెటిక్ ఎకనామిక్స్ విభాగంలో, ఇలా మీకు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒక్క దాంట్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అఫీషియల్ లాంగ్వేజ్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. హిందీ లేదా ఇంగ్లీష్లో మీరు డిగ్రీలు అయితే, అంటే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకొని ఉండాలన్నమాట. ఇక ఎలక్ట్రికల్ విభాగంలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ దానికి కూడా మనకు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వలేదన్నమాట. జస్ట్ అర్హతలు ఉంటే చాలు, మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీ వయసు మినిమం 18 నిండి ఉండాలి. మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మనకు పేస్ 1లో పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి
పేపర్ 1 100 మార్కులకు, పేపర్ 2 100 మార్కులకు. పేపర్ 1 60 నిమిషాలు టైం ఇస్తారు, పేపర్ 2 40 నిమిషాలు టైం ఇస్తారు. సో పేపర్ 1 అనేది ఆల్ స్ట్రీమ్స్, అంటే మీకు ఏది అంటే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ సెక్టర్ పైన, క్వాంటిటీ యాప్టిట్యూడ్ పైన, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, రీజనింగ్ పైన ప్రతి ఒక్కరు రాయాల్సిందే. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకు కామర్స్, అకౌంటెన్సీలో, మేనేజ్మెంట్లో, ఫైనాన్స్లో, కాస్టింగ్లో, కంపెనీస్ యాక్ట్లో, ఎకనామిక్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇక పేపర్ 2 లీగల్ స్ట్రీమ్ వాళ్ళకు, రీసెర్చ్ స్ట్రీమ్ వాళ్ళకు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు ఆయా సబ్జెక్టుల అంటే వాళ్ళ యొక్క సబ్జెక్టుల పైన మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తప్పుగా రాస్తే 1/4 మార్క్ అయితే కట్ అవుతుందండి. ఇక పేజ్ 2 కూడా పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 2లో చూడండి, పేజ్ 2లో పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ పైన డిస్క్రిప్టివ్ టెస్ట్ అందరికీ ఉంటుంది 100 మార్కులకు. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకు ఆయా సబ్జెక్టుల పైన 100 మార్కులకు ఉంటుంది. లీగల్ స్ట్రీమ్ వాళ్ళకు సబ్జెక్టు పైన 70 క్వశ్చన్లు అయితే ఉంటాయి. తర్వాత డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు కోడింగ్ టెస్ట్ అయితే పెడతారు. రీసెర్చ్ టీమ్ వాళ్ళకు ఆ సంబంధించిన విభాగం పైన మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో తర్వాత ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మనల్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అనేది ఫైనల్. ఇక అందులో మీరు మెరిట్ సాధిస్తే, ఇంటర్వ్యూ గెటాన్ అయిపోతే మీకు జాబ్ వచ్చేస్తుందండి. శాలరీ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పేశాను. మన ఆంధ్రప్రదేశ్లోని సొంత జిల్లాల్లో కూడా ఎగ్జామ్స్ పెడతారు. అంటే తిరుపతి ఉంది, శ్రీకాకుళం, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, నెల్లూరు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక పేజ్ 2కి వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డిలో మనకు ఉంటుంది, విజయవాడ, గుంటూరులో ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది. సో అంటే పేజ్ 2కు అక్కడికి వెళ్ళి మీరు చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకు ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది వాళ్ళు మీకు పిలుస్తారు. డేట్స్ అనేది మనకి ఇవ్వలేదు, వాళ్ళు మీకు పిలుస్తారండి. సో క్లియర్. ఇక ఫీజు ఎంత ఉంది అప్లై చేయాలి అంటే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1000 రూపాయల ఫీజు ఉంది, ప్లస్ 18% జీఎస్టీ అయితే వాళ్ళు మనకు యాడ్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి 100 రూపాయలు ఫీజు ప్లస్ 18% జీఎస్టీ అయితే యాడ్ అవుతుందన్నమాట. సో ఆన్లైన్ విధానంలో మనం ఈ ఫీజు అంతా కూడా పే చేసేసుకోవచ్చు. సో క్లియర్ కదా, మీకు ముఖ్యమైన విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద లింక్స్ ఉంటాయి, తప్పకుండా అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో రెగ్యులర్గా మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.